హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కూల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం బీటెక్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అయిన పీపీఎస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అసలు పీపీఎస్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, పాస్ అవ్వడమే కాదు మోర్ దెన్ 15 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. అండ్ అంతేకాకుండా మీకు పీపీఎస్ ఎగ్జామ్ కి ఏవైతే రీసోర్సెస్ అవసరమో లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్స్ అండ్ మాడ్యూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్ వైజ్ నోట్స్ ఇవన్నీ నేను మోర్ దెన్ 3 కాలేజెస్ నుంచి అయితే గ్యాదర్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోతే ప్లీజ్ గో అండ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీకు ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ప్రతిదీ ఎవ్రీథింగ్ పీపీఎస్ సంబంధించి ఎవ్రీథింగ్ ఉంది. సో దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. సో లెట్స్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎవరైతే వన్ డే బ్యాటింగ్ చేసి బ్రో మాకు అంత టైం లేదు, సెమిస్టర్ మొత్తం చదివే టైం లేదు, మాకు వన్ డే బ్యాటింగ్ చేసి సెమిస్టర్ ఈ యొక్క పీపీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వడం చెప్పు అని చాలా మంది అంటుంటారు. అయితే వీళ్ళ కోసం ఏంటంటే మేజర్ టిప్, అవుట్ ఆఫ్ 5 మాడ్యూల్స్ మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 5 మాడ్యూల్స్ ఉంటాయి కదా, లైక్ పీపీఎస్ అయినా మ్యాథ్స్ అయినా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, 5 మాడ్యూల్స్ ఉంటాయి. అయితే ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ అవుట్ ఆఫ్ దీస్ 5 మాడ్యూల్స్ నువ్వు ఏవన్నా 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకో.